అందరికీ నమస్కారము. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారా? బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఫెయిల్ అయ్యాను. సో, ఫెయిల్ అయ్యాము అంటే అదేదో జీవితంలో కోల్పోయినట్టు, ఇంకేదో జరగబోతుంది, ఇంకేదో అయిపోయినట్టు అట్లా ఫీల్ అవుతున్నారు చాలామంది. చిన్న పిల్లలు వాళ్ళకి తెలీదు. 10th కంప్లీటెడ్, 12th కంప్లీటెడ్. ఆ పిల్లలకి చిన్న చిన్న మైండ్ వాళ్ళకేమీ తెలియదు. కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అయిపోయి ఇంకా ఎక్స్‌ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ డే పేపర్‌లో వచ్చేస్తుంటాయి మనకి. ఇలా 10th రిజల్ట్స్ వచ్చాయి, ఇద్దరు పిల్లలు చనిపోయారు, ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి, ఇలా చనిపోయారని చెప్పేసి వాళ్ళందరికీ గైడ్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫెయిల్ అయ్యాను అంటే కనుక ముందుగా మీరు ఆలోచించాలి, ఎందుకు ఫెయిల్ అయ్యాను. 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, చదవలేదు, ఎగ్జామ్ బాగా రాయలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాము. ఇంకొకటి, అక్కడేదో కరెక్షన్ ప్రాబ్లం అయింది, నేను బాగా రాశాను కానీ అక్కడేదో గడబడయింది కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. ఒకటి, చదవలేదు ఫెయిల్ అయ్యాను అనే వాళ్ళు అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే మీకు మీ జీవితం మీద హక్కు లేదు, మీ పేరెంట్స్కి ఉన్న హక్కు మీకు లేదు. సో, ఫెయిల్ అయ్యానంటే చదవలేదు, నీకు తెలుసు కదా, మరి దానికి ఎందుకు బాధపడడం, దానికి ఎందుకు ఏడవడం, దానికి ఎందుకు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవడం. ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, ఫెయిల్ అయ్యాను అంటే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం బాగా చదువుతాను, రాస్తాను, అంతే. లేదా ఫీల్డే ఇంట్రెస్ట్ లేదనుకోండి, చదివే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఓపెన్గా చెప్పండి ఇంట్లో వాళ్ళకి, అమ్మ నాకైతే చదువు అయితే అవ్వట్లేదు, నా వల్ల కాదు, నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో వెళ్తాను, నేను కరాటే నేర్చుకుంటాను, దీంట్లో ఈ ఫీల్డ్కి వెళ్తాను, ఆ ఫీల్డ్కి వెళ్తాను. ఎక్కడికి వెళ్తారో మీరు గట్టిగా చెప్పి ఇంట్లో వాళ్ళతో చక్కగా కన్విన్స్గా, మంచి మాట తీరు ఎవరినైనా కన్విన్స్ చేస్తుంది. సో, అట్లా చేయండి, అంతేగాని ఇలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ మాత్రం వెళ్ళకండి. అండ్ ఇంకొకటి చెప్పిన నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఎంఫిల్ ఎగ్జామ్కి వెళ్ళాను. ఎంఫిల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటాయి. పార్ట్ ఏలో 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 3 ఎగ్జామ్లు ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ చేశారు నన్ను. అది ఫినాన్షియల్ మేనేజ్మెంట్, నా ఫేవరెట్ సబ్జెక్ట్. నేను అసలు ఎగ్జాక్ట్లీ 90+ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. అంత కాన్ఫిడెంట్గా ఉన్న పేపర్లు నన్ను ఫెయిల్ చేసి పెట్టారు వాళ్ళు. ఇక యూనివర్సిటీ ఇక్కడ కాదు, మద్రాసులో ఉంటుంది, ఇక అక్కడ పోయి ఎవరు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారనేసి గమ్మున ఊరుకున్నాను. ఐ నో దట్ నేను బాగా రాశారని నాకు తెలుసు, వాళ్ళు ఫెయిల్ చేశారు, నో ప్రాబ్లం. తర్వాత వాళ్ళు నన్ను డిజర్టేషన్కి పిలిచారు, అంటే వైవా వోస్కి పిలిచినప్పుడు నేను బాగా ప్రజెంటేషన్ చేసిన తర్వాత చెప్పాను, ఇట్లా ఒక ఎగ్జామ్లో ఫెయిల్ చేశారు సార్, నేను ఎక్స్పెక్ట్ 90+, అలాంటిది ఎలా ఫెయిల్ చేశారని. వాళ్ళకి అర్థమైపోయింది కేసు. ఇక వెంటనే డోంట్ వరీ జస్ట్ క్లియర్ దట్ పేపర్ అన్నారు. అయిపోయింది అక్కడతో. మళ్ళీ రాశాను, ఎందుకంటే నా సబ్జెక్టు, ప్రిపేర్ అయ్యాను. సో, కాబట్టి రాశాను. ఇట్లా జీవితంలో కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కానీ జీవితం అంటే పాస్ అవ్వడమా ఫెయిల్ అవ్వడమా కాదు. ఫెయిల్ అవ్వడం అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, అంతే. సో, కాబట్టి ఎప్పుడు అధైర్యపడొద్దు. సొసైటీని కొంచెం హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. అండ్ తర్వాత ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పుకోండి. మీరు గట్టిగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వీక్ అవ్వకూడదు. ఆఫ్టర్ ఆల్ ఎగ్జామే, తర్వాత ఇంకా చాలా చేయాల్సి ఉంది, మనకి లైఫ్ చాలా ఉంది. మీకు తెలుసా, అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైనది మానవ జన్మ. ఈ జన్మ మళ్ళీ రాదు మనకి. సో, కాబట్టి ఏం చేయాలన్నా ఈ చిన్న లైఫ్లో మిరాకిల్స్ చేయండి. మిమ్మల్ని మీరు కొంచెము గట్టిగా పట్టుకొని ఏం చేయదలుచుకున్నావు, ఇలా చేయి అలా చేయంటూ మీ మైండ్ మీరే గైడ్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోవడమే జీవితము. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సొసైటీని ఎలా హ్యాండిల్ చేయాలి. ఎట్లా ఉంటుందంటే సమాజం యొక్క తీరు. సపోజ్ నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక అరటిపండు తొక్క మీద కాలేసాను, కింద పడ్డాను. కింద పడ్డ వెంటనే నాకు తెలిసినా తెలియకపోయినా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం నవ్వుతారు. అదో పెద్ద హేళనగా, అదేదో వింతలాగా చూసి అందరికీ అదొక జోక్ అయిపోతుంది. సో, వాళ్ళని ఫేస్ చేయాలంటే కింద పడ్డ నేను లేచి ముందు నేనే నవ్వితే బెటరు. నేను నవ్వాను అనుకుని చుట్టుపక్కల ఎవరు పట్టించుకోరు, ఎవరు నవ్వరు. అదే నేను ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి, అమ్మో అయ్యో నేను కింద పడ్డాను, ఎవరు చూస్తున్నారు అని ఇలా చేశాను అనుకోండి, డెఫినెట్లీ అవతల వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ లాగా అయిపోయి, అరే ఈమె భయపడుతుంది, ఈమె ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది అనేసి ఇంకెక్కువ నకరాలు చేస్తుంటారు. సో, కాబట్టి ఇది యాటిట్యూడ్. మనంతలో మనమే మన మీద మనం జోకులు వేసుకోవడం, మనం కింద పడితే మనమే నవ్వడం, అలా చేసామంటే అవతల ఎవరు పట్టించుకోరు. సో, కాబట్టి డోంట్ వరీ అబౌట్ సొసైటీ. మీ లైఫ్ మీ ఇష్టం, దీని గురించి ఎవరికి హక్కు లేదు. ఎవరిని ఇక్కడ కూర్చోబెట్టకండి, తరిమేయండి అక్కడి నుంచి. మీరు ఏం చేయాలో తేల్చుకోండి, మీరు ఎలా పైకి రావాలో అలా చేసుకోండి, అంతేగాని ఎవరితో సంబంధం లేదు. మీ ఇంట్లో వాళ్ళని చూసుకోండి, మీరు చూసుకోండి, మీరేం చేయాలి, అంతే. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ రియల్లీ. ఎందుకంటే ఇంత పెద్ద లైఫ్లో మనం ఎన్నో చేస్తూ ఉంటాం, ఎన్నో సాధిస్తాం, ఎన్నో కోల్పోతుంటాము. ఇది ఇంతే అనుకోండి, అంతే.
సో ఈ వీడియో తప్పకుండా ఎవరైతే ఇలా బాధపడుతుంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ వాళ్ళలో కొంచెం మోరల్ బూస్టింగ్ నింపిన వాళ్ళు అవుతారు. చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళు, 10th 12th కంప్లీటెడ్ పిల్లలు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఎలా హ్యాండిల్ చేయాలి లైఫ్ అనేది. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో, తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. ఇంత సమయాన్ని వెచ్చించినందుకు అందరికీ ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్, సమాజానికి ఉపయోగపడే ఎలాంటి టాపిక్ తీసుకుంటే బాగుంటుంది అలాంటిది తీసుకొని మీకు వీడియోతో ముందు ఉంటాను, మీ అందరి ముందు ఉంటాను. సో ఛానల్ని చక్కగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా ఏం చూస్తుంటారు, ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా గెంతులు వేస్తూ ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.